ఈ ఎవరైతే జానీ మాస్టర్ రేప్ చేశాడు నన్ను చిన్నప్పటి నుంచి, అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచి నన్ను వేధించాడు, నన్ను రకరకాలుగా టార్చర్ చేశాడన్న అమ్మాయి, అలాగే జానీ మాస్టర్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఒక ఇంటర్వ్యూ ఒకటి మనకు కంటపడిందండి. ఆ ఇంటర్వ్యూ కూడా నా దగ్గర రెడీ ఉంది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినా మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి. పెద్ద పెద్ద లీడర్స్ కూడా వచ్చి అది లవ్ జిహాద్, అది ఇమీడియట్గా ఇది చేయాలంటాం, లేకపోతే మేము ఖండిస్తున్నాం అంటాం, వేరే వేరే వాటిలో రేప్ చేశాడు, ఫోక్సో మైనర్ బాలికని రేప్ చేస్తాడా, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదండి. ఒక రేపిస్టు, ఒక రేప్ విక్టిమ్, అంటే రేప్ బాధితురాలు, వీళ్ళిద్దరూ ఒకవేళ ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా రేప్ జరిగిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఆ రేపిస్ట్ కనిపిస్తే ఆ రేప్ విక్టిమ్ ఎలా ఉంటుందండి? భయభ్రాంతులకు గురైపోయి ఒళ్ళంతా షేక్ షివరింగ్ వచ్చేసి అటు చూస్తే భయం ఇంకేదో అయిపోతుంది. బలం ఉంటే చంపేస్తుంది, బలం లేకపోతే చూసి దూరంగా పారిపోద్ది. కానీ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు ఆరోపణ జరుగుతున్న రేపిస్ట్కి రేప్ బాధితురాలికి ఒక ఇంటర్వ్యూ. రేప్ జరిగిన తర్వాత, ఇది ఇంటర్వ్యూ జరిగి 2 సంవత్సరాలు అయింది. అమ్మాయి ఏమంది, నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద రేప్ జరుగుతుంది, అంటే 2019 నుంచి రేప్ జరుగుతుంది అంది. 2019, 2020, 21, 22 నాకు తెలిసి 22లో పెట్టారు. అప్పటికే రేప్ చాలాసార్లు జరిగిపోయి ఉంటుంది. అలాంటి ఒక రేపిస్ట్ తోటి ఆ రేప్ విక్టిమ్ మాట్లాడే మాటలు మనకు కొంచెం అది చూస్తే అర్థమవుతుంది కదండి. మీకు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో చూడండి ఒకసారి. దిస్ ఇస్ జానీ మాస్టర్, ఫిలిం బీట్ తెలుగు ఈ ఛానల్ నుంచి. షష్ఠి యథా రాజ్య తథా ప్రజ హీరోయిన్ షష్ఠితో చిన్న చిత్రం మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను షష్ఠి గారిని. హాయ్ షష్ఠి గారు, హౌ ఆర్ యు? హాయ్ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. ఇప్పుడు దాకా మీరు కొరియోగ్రఫీ చేశారు, ఓకే? ఏం కొరియోగ్రఫీ చేశారు సార్? నేను అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశాను. షష్ఠి గారు ఇప్పుడు దాకా అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్ దగ్గర. ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ మీకు అసిస్టెంట్ గా బాగుందా, హీరోయిన్ గా బాగుందా? సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు మీరు సార్. చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు సార్. అమ్మాయి అప్పటికే 3 సంవత్సరాల నుంచి రేపు గురవుతుందట. అప్పుడు చెప్పింది అమ్మాయి వచ్చి. అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. మీరు నాకు అసిస్టెంట్గా ఉండడానికి ఇష్టపడతారా, హీరోయిన్గా ఉండడానికి ఇష్టపడతారా అని అడిగాడు అతను. అడిగితే అమ్మాయి నవ్వుతూ సిగ్గుపడుతూ నాకు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారండి, ఎందుకంటే నాకు 2 రోల్స్ కావాలి. ఒక్క మాట అడుగుతానండి, దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోకండి. ఒక అమ్మాయిని ఒకసారి ఒకడు రేప్ చేశాడు. రేప్ చేసి మళ్ళీ మరుసటి రోజు ఆ రేపిస్ట్ దగ్గరికి అమ్మాయి వెళ్ళటం అనేది అసంభవం. 100 కోట్లు ఇస్తానంటే వెళ్దాం. కానీ 2వ రోజు మళ్ళీ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళింది, వర్క్ చేసింది, జీతం తీసుకుంది. 3వ రోజు వెళ్ళింది, 4వ రోజు, అలా 3 సంవత్సరాలు వెళ్ళిందండి. మళ్ళీ ఈ 3 సంవత్సరాలు కూడా రేపు జరుగుతూనే ఉందటండి. అయినా కూడా అక్కడే ఉందటండి. కారణం ఏంటంటే నీకు అవకాశాలు రానివ్వకుండా చేస్తానన్నాడట. అందుకని 5 సంవత్సరాల నుంచి రేపుకు గురవుతున్నాను అంది. అవకాశాల కోసం రేపుకు గురవుతారండి? అవకాశాలు రానివ్వను అని బెదిరిస్తే, లేదు నేను ఒక్కనే కాదు ఇంకొక 10 మంది కూడా ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందంటే వెళ్ళిపోతారండి ఆడపిల్లలు, మన ఆడపిల్లలు. అది దాన్ని రేప్ అంటామండి. ఇక్కడ ఇంటర్వ్యూ రేప్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ చేసిన చిట్చాట్ ఇది. ఒక రేపిస్ట్తో ప్రతిరోజు రేప్ చేస్తున్న ఒక వ్యక్తితో ఏ ఆడపిల్లన్న అలా ఉంటారండి? నేను అమ్మాయి చాలా అమాయకురాలు చెప్తున్నాను. ఇప్పటికీ అమ్మాయి క్రిమినల్ కాదు, అమ్మాయి ఏదో ఆశించి చేయట్లేదు. కానీ అమ్మాయిని రాంగ్ ట్రాక్ పట్టించేస్తున్నారు, చాలా రాంగ్ ట్రాక్ పట్టించారండి. నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాస్టర్తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది. అంటే ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఎలా స్క్రీన్లో కనపడాలి, ఎలా మతలబ్ హౌ షుడ్. నాకు తెలిసి అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ నిజమై ఉంటే కనుక ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డు. 3 సంవత్సరాల నుంచి రేప్ చేస్తున్న ఒక రేపిస్ట్కి, ఆ రేపుకు గురైన ఒక బాధితురాలికి మధ్యలో ఒక చిట్చాట్ జరగటం, అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగటం, చాలా సంతోషంగా ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ జరగటం, మళ్ళీ ఈ చిట్చాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు జరగటం. అరుదైన సంఘటన అండి ఇది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కాదు, దాని అమ్మ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కాలి ఇది. We talk to others and చాలా చాలా థింగ్స్ ఉన్నాయి వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మాస్టర్. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్, అది ఆన్సర్ నేను చెప్పాను. సో నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా మాస్టర్తో పాటే వర్క్ చేస్తా. అండ్ హీరోయిన్గా ఎప్పుడు నేను చేస్తున్నాను. ఆయన అసిస్టెంట్గా ఉండటం వాడికి ఇష్టం అటండి. ఎప్పుడైనా ఆయనతో పాటు వర్క్ చేస్తుందట. ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుందండి నాకైతే.
ఇలాంటి ఇద్దరు అమాయకులను పట్టుకుని రాజకీయాల కోసమో మరో దానికోసమో వీళ్ళిద్దరిని పావులుగా ఉపయోగించి ఒకరినేమో జైలుకి పంపించేసి మరొకరినేమో వాళ్ళు బతుకుని మొత్తం బదనాం చేసి ఈ రెండు జీవితాలని నాశనం చేస్తుంది ఈ సోకాల్డ్ TV9 లాంటి మీడియా. మీకు అర్థమవుతుందండి? వీళ్ళిద్దరిలో ఎవరు దుర్మార్గులు కాదు, ఇద్దరు అమాయకులే, ఇద్దరు ప్రొఫెషనల్స్. కానీ వేరు కారణాలు, రాజకీయ కారణాలు ఉండొచ్చు, కులం కారణం ఉండొచ్చు, మతం కారణం ఉండొచ్చు, ఏ కారణాలతో అయినా సరే వీళ్ళిద్దరి జీవితాలను నాశనం చేస్తూ ఈరోజు ఒక వికృతానందం పొందుతుంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలోనే ఒక మీడియా, ఒక పెయిడ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను ఏం చెప్పాను నీకు ఎన్ని కదా అడిగింది నీకు? అంతే సార్, అది ఆన్సర్ లేదు సార్, అది ఆన్సర్ లేదు. అది రెండు ఇష్టమే. ఓకే, నెంబర్ 1. ఓకే, ఫ్యూచర్లో హీరోయిన్ కాకుండా కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంది సార్, కొరియోగ్రఫీ అవ్వాలని కూడా ఉంది నాకు. ఓకే, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది, అది కూడా ఉంది. ఓకే, నువ్వు హీరోయిన్ కి బిజీ అయిపోతే కొరియోగ్రాఫర్ ఎప్పటికవుతావు? అది తెలియదు సార్, కానీ ఓకే 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 గుడ్. అండ్ సృష్టి గారు, ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక పెద్ద స్టార్, ఈ ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా అనుమానాలుగా సమాధానం వచ్చేది ఈ ప్రశ్నలోనే. ఈ ప్రశ్నకి అమ్మాయి ఇచ్చిన ఆన్సర్లో కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సపోజ్ బన్నన్న, చరణ్ అన్న, తారకన్తో, మన విజయ్ సార్ కానీ, సో వీళ్ళతో మీకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అలాగే నాతో ఇంకొక సినిమా నేను నిన్ను హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నాను. సో అప్పుడు నువ్వు కొరియోగ్రఫీ చేస్తావా, ఈ సినిమా చేస్తావా? నాకు బన్నీ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్ మాట కట్ అయిందండి. అంటే అక్కడ ఎడిట్ చేశారు, నేను సినిమా అంది, టక్కన ఎడిట్ అయింది. ఎడిట్ అంటే మరి పెద్ద హీరోలను కాదని మీతోనే సినిమా చేస్తానంటే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, నువ్వు అలా చెప్పొద్దు, ముందు ఆ సినిమాల గురించి మాట్లాడని కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేశారు. కాదు చూడండి, కటింగ్ ఎడిటింగ్ ఉంది ఇక్కడ అనుకున్నాను. సో అప్పుడు నువ్వు కొరియోగ్రఫీ చేస్తావా, ఈ సినిమా చేస్తావా? నాకు బన్నీ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్ అంత లైట్ కనిపించింది వాళ్ళు. నేను మీతో సినిమా చేస్తానంది. అంటే ఇంత పెద్ద స్టార్లతో అవకాశం వచ్చినా సరే అప్పటికి 3 సంవత్సరాల నుంచి తిను ఈ రకమైన టార్చర్ అనుభవిస్తూ మాకు ఆ అవకాశం వద్దండి నేను మీతోనే చేస్తాను. అసలు ఉందండి ఎక్కడన్నా? కేసు 90% అయిపోయినట్టే కదా బాలు ఆనంద్. ఇంత ఘోరం అండి ఎక్కడన్నా? వీళ్ళిద్దరి మీద ఇన్ని రోమర్లు క్రియేట్ చేస్తారా? విజయ్ సార్ కొరియోగ్రఫీ అవకాశం అంటే నేను వాళ్ళతో పాటు చేసిన తర్వాత మీ ఇంటి ముందుకి వచ్చి మీకు కూడా మీకు రిక్వెస్ట్ చేసి ఈ సినిమా కూడా చేస్తా, అలా నేను చేస్తా. వెరీ గుడ్. అంటే ఒక రేపిస్ట్ ఇంటికి రేప్ విక్టిమ్ వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్లీజ్ అండి ప్లీజ్ నేను మీ సినిమాలో యాక్ట్ చేస్తానని అంటదా? టోటల్ ఏంటంటే వాళ్ళతో కొరియోగ్రఫీ చేసి తర్వాత, అంటే టోటల్ ఏంటంటే స్టార్స్ తో కొరియోగ్రఫీ చేసి తర్వాత నా దగ్గరికి వచ్చి ఈ అవకాశం కూడా అడుగుతాను. నేను మీ సినిమా చేస్తా, అలా నేను చేస్తా, అడుగుతా మీతో. ఇంకా అంటే మీ ఇష్టం. సరే ఓకే అమ్మా, ఆయన ఏమైనా చేస్తాను, 2 అవకాశాలు వస్తే ఎవడొద్దంటారు. సరే ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సార్. నాకు ఆల్ ది బెస్ట్ ఉంది సార్, ప్లీజ్ సార్. ఓకే, జస్ట్ నార్మల్ థ్యాంక్ యూ సృష్టి. ఇన్ని సంవత్సరాలు మీరు మీ హార్డ్ వర్క్ నా కొరియోగ్రఫీకి చాలా హెల్ప్ అయింది. డే అండ్ నైట్ కష్టపడి నేను ఒక్కసారి డాన్స్ చేసి చూపించి కూర్చుంటే మీరు చాలాసార్లు హీరో వచ్చి చూపించినా వేయాలి, హీరోయిన్ చూపించినా చేయాలి, కెమెరామెన్ చూపించినా చేయాలి, ఎక్కడంటే అక్కడ నిలబెట్టి చేస్తారు. బట్ అదేంటి పరిస్థితి. మీకు ఎప్పటికే క్లారిటీ వచ్చేసి ఉండాలి. మీరందరూ మీ నిర్ణయాలు కూడా మీరు చెప్పండి, అది కూడా చూసి ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళేమో నేను చెప్పే పాయింట్ అది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే మీరు నిస్సంకోచంగా చెప్పండి. నాకైతే ఇలా చూసిన తర్వాత ఇప్పుడు అవతల అమ్మాయి విక్టిమ్ అబ్బాయి విక్టిమ్ అనేది పక్కన పెడితే ఏది న్యాయం ఏది అన్యాయం? జత్వాని కేసులో క్లియర్గా 3 IPS ఆఫీసర్లు ఉన్నారు, మొత్తం పటాపంచలు అయిపోయారు. ఆ వెనకాతల సజ్జల రెడ్డి లేకపోతే మరో జగన్ రెడ్డి ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అక్కడ మహిళకు అన్యాయం జరిగింది, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మహిళకు అన్యాయం జరిగినట్టు ఆధారం ఒక్కటన్నా ఉంటే ఖచ్చితంగా మనం జానీ మాస్టర్ అని అదేమన్నా మన చుట్టమా మనకేమైనా స్నేహితుడా?
అతన్ని కూడా ఇచ్చేస్తాం మీడియా మీదకి. కానీ లేనప్పుడు మనం ఇంతలాగా కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి.